కరువుకు మారుపేరు, ఉపాధి మార్గాలు లేవు, ఉద్యోగ అవకాశాలు ఉండవు, వ్యవసాయం చేద్దామన్నా నీరు లేదు. ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసపోవలసిన దుస్థితి. కొన్నేళ్ల ముందు వరకు అనంతపురం జిల్లా పరిస్థితిది. కానీ ప్రస్తుతం అందుకు భిన్నం. స్థానికంగానే ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక చొరవతో కరువు ప్రాంతం కాస్త పారిశ్రామిక హబ్గా రూపాంతరం చెందుతోంది. ఉద్యోగ ఉపాధి రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోంది. ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. మరి ఈ పరిశ్రమలో తయారయ్యే యుద్ధ విమానాలేంటి? దీనివల్ల ఎంతమందికి ఉపాధి లభిస్తుంది? ఈ కథనంలో చూద్దాం. రాయలసీమ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడమే కాదు, ఈ ప్రాంతాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చాలనేది కూటమి సర్కార్ లక్ష్యం. అందులో భాగంగానే రాయలసీమలో ఏ ప్రాంతం ఏ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందో పరిశీలిస్తోంది. తద్వారా ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో వివిధ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి కూడా. అనంతపురం జిల్లాలోనూ ఆ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా కూటమి సర్కార్ కృషి చేస్తోంది. జిల్లాను రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మార్చాలని భావిస్తోంది. అందులో భాగంగానే సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మే 15న పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రక్షణ శాఖ మంత్రి శంకుస్థాపన చేశారు. आज यहां एरोनॉटिकल डेवलपमेंट एजेंसी यानी एडीए के 5th जनरेशन एडवांस्ड मीडियम कम्बैट एयरक्राफ्ट के लिए कोर इंटीग्रेशन और फ्लाइट टेस्टिंग सेंटर की फाउंडेशन स्टोन रखी गई है. आडा सरकार के डिफेंस रिसर्च एंड डेवलपमेंट ऑर्गेनाइजेशन यानी डीआरडीओ का यह सहयोगी संगठन है. यह भारत के लिए स्वदेशी फाइटर एयरक्राफ्ट के रिसर्च एंड डेवलपमेंट में अपनी भूमिका निभाती है. इसी एडीए ने हमें एलसीए तेजस मार्क 1 दिया और अभी मार्क 2 पर काम चल रहा है और अब यही एडीए 5th जनरेशन अमका पर भी काम कर रही है. यह एक फुल फ्लेज्ड 5th जनरेशन स्टील फाइटर होगा जो दुनिया के कुछ ही देशों के पास ऐसा फाइटर प्लेन होगा. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏ, రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓల భాగస్వామ్యంతో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. దేశంలోనే తొలిసారిగా ఒకే చోట 1,00,000 కోట్ల పెట్టుబడితో ఫైటర్ జెట్ల తయారీ పరీక్షా కేంద్రం పుట్టపర్తిలో ఏర్పాటు కావడం విశేషం. ఇక్కడ 5వ తరం యుద్ధ విమానాలు తయారవుతాయి. భారతదేశపు మొట్టమొదటి 5వ తరం స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేస్తారు. ఈ యుద్ధ విమానాల్లో స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజన్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్ వంటి హంగులు ఉంటాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం 3 దశల్లో జరగనుంది. మొదటి దశలో 15,308 కోట్ల పెట్టుబడితో 2028లో తొలి ఫైటర్ జెట్ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు కోసం 650 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. తొలి దశ నిర్మాణం కోసం 138 ఎకరాలను కేటాయించారు. ఏడీఏ ఇప్పటికే బెంగళూరు కేంద్రంగా రక్షణ రంగానికి శాస్త్ర సాంకేతికతను అందిస్తోంది. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా. పుట్టపర్తికి ఇకపై భక్తికి మాత్రమే కాదు, భద్రత కూడా, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. పుట్టపర్తి ఈజ్ మూవింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ టు స్ట్రాటజిక్ ఇన్నోవేషన్. వీటి ద్వారా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భాగస్వామ్యం అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని,
గట్టిగా అభినందిస్తున్నా. యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కోసం పుట్టపర్తి విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న 150 ఎకరాలు టౌన్షిప్, ఇతర అభివృద్ధి పనుల కోసం 200 ఎకరాలు కేటాయించింది కూటమి సర్కార్. దీనికి అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమల కోసం మరో 400 ఎకరాలు దశల వారీగా సేకరించనుంది. తద్వారా దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ 5వ తరం ఫైటర్ జెట్లకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. యుద్ధంలో శత్రు రాడార్లకు దొరకకుండా గగనతలంలో గంటకు సుమారు 2,600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలవు. శత్రువుల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసి సురక్షితంగా తిరిగి రాగలవు. దీనిలో 1.5 టన్నుల బరువైన ఆయుధాలు అమర్చవచ్చు. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే లేజర్ బాంబులు ఫైటర్ జెట్ సొంతం. ఆయుధాలతో పాటు అవసరాన్ని బట్టి అదనపు ఇంధన ట్యాంకులను కూడా నిల్వ చేసుకోవచ్చు. ఇలాంటివి ప్రస్తుతం అమెరికా, చైనా దగ్గర ఉన్నాయి. పుట్టపర్తిలో తయారయ్యే యుద్ధ విమానానికి తొలి దశ ఉత్పత్తిలో అమెరికాకు చెందిన ఇంజన్ వినియోగించనున్నారు. రెండో దశలో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఇంజన్లు వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదట ఈ యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ తమిళనాడులోని హోసూరు వద్ద ఏర్పాటు చేయాలని భావించారు. అక్కడి ప్రభుత్వం 3 ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతోంది కూడా. విలువైన భూములను ఆ ప్రాంతంలో 100 ఎకరాలు ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రాజెక్టు హోసూరులోనే ఏర్పాటవుతుందని అంతా భావించారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం ఆ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్కు రప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లను పలుమార్లు కలిసి రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ, సీఎం వ్యక్తిగత శ్రద్ధ, వనరులు, వ్యూహాత్మక, భౌగోళిక ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని రక్షణ శాఖ పుట్టపర్తిలోనే అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపాక మిగతా ప్రక్రియలన్నీ రాష్ట్ర ప్రభుత్వం 1 నెలలోనే పూర్తి చేసింది. ఏప్రిల్ 9న రక్షణ శాఖతో చర్చలు జరిపింది. రక్షణ శాఖ ప్రతిపాదనలు అడిగింది. అదే నెల 24నే వాటిని కేంద్రానికి పంపించింది. 28న కేంద్రం AMCA ప్రాజెక్టుకు అంగీకారం తెలిపింది. ఏప్రిల్ 29న స్థలం పరిశీలించగా 30న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇలా రోజుల వ్యవధిలోనే పనులన్నీ చకచకా జరిగిపోవడంతో అనంతపురం జిల్లాలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు అడుగుపడింది. ముఖ్యంగా యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు జిల్లాలో అనేక సానుకూలతలు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. పుట్టపర్తి అనంటే మరొకటి మనకు గుర్తు వచ్చేది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు. ఆయన చేసినటువంటి కృషి వల్ల పుట్టపర్తి ప్రపంచంలోనే శాంతికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. కానీ శాంతి కూడా 2 రకాలు. మనశ్శాంతి, ఇంటర్నల్ పీస్, అంతర్గతంగా ఉన్నటువంటి శాంతి కోసం ఆ రోజు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు ప్రశాంతి నిలయం కట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు శాంతిని కోరుకుంటూ వస్తే దానికి ఒక కేంద్రంగా పుట్టపర్తిని చేశారు. ఆ శాంతి, మనశ్శాంతితో పాటు మరొక శాంతి కూడా ఉంది, శాంతి భద్రత. ఆ శాంతి భద్రత కోసం మరొక్కసారి మళ్ళీ మన పుట్టపర్తిని ఎదుర్కొంటూ వస్తూ దేశంలో శాంతి భద్రతను నిర్వర్తించడానికి అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ మన పుట్టపర్తిలోనే ఈరోజు ఒక కేంద్రంగా, ఆధునికత కేంద్రంగా, సాంకేతికత కేంద్రంగా ఈ పుట్టపర్తిలో జరగడం అనేది ఎంతో చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంగా తెలియజేస్తున్నాను. ఏకంగా పుట్టపర్తిలో ఆమ్కా ప్రాజెక్ట్ శంకుస్థాపనే ఒక చరిత్ర. డిఫెన్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ ఉపాధి కూడా వస్తున్నాయి. అందుకే యువకులందరికీ పిలుపునిస్తున్నా, మనం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాల్ని పుచ్చుకోవాలి, అద్భుతంగా పనిచేయాలి. జూలదిండిలో సాగర్ డిఫెన్స్ తీసుకొచ్చాం, పుట్టపర్తిలో ఆమ్కా తీసుకొచ్చాం. డిఫెన్స్ R&D సంస్థలు, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కలిసి ఈరోజు ఆమ్కా ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. HAL దశాబ్దాలుగా బెంగళూరుకి ఏం చేసిందో ఈ ఒక్క ఆమ్కా ప్రాజెక్ట్ రాయలసీమ ప్రాంతానికి చేయబోతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే కియా కార్ల పరిశ్రమ తయారీతో పెనుకొండ, ధర్మవరం, మడకశిర, రాఫ్తాడు నియోజకవర్గాల్లో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. క్రియా పరిశ్రమ రాకతో ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. భూముల విలువలు పెరిగాయి. స్టార్ హోటళ్లు, వ్యాపార సముదాయాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లా క్రమంగా అభివృద్ధి బాటలో ప్రయాణిస్తోంది.
ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి ఆధ్యాత్మికంగా ప్రపంచ ఖ్యాతి ఉంది. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి ట్రస్టుకు చెందిన సొంత విమానాశ్రయం ఉండటంతో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు కేంద్రం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతోపాటు సుమారు 170 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని కలిగి ఉంది. జిల్లా సరిహద్దుకు దగ్గరలోనే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా మారింది. ఇక జిల్లాలో 1.20 లక్షల ఎకరాల భూమి పరిశ్రమల ఏర్పాటుకు అనువైనదిగా ఉండటం మరో కీలక అంశం. ఐదో తరం యుద్ధ విమానాల తయారీకి పుట్టపర్తిని ఎంపిక చేయడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. బెంగళూరు, నాసిక్లలో సుకోయ్, తేజస్ వంటి ఫైటర్ జెట్స్ తయారవుతున్నాయి. విమానాల తయారీతో పాటు పరీక్షా కేంద్రాలు, విడిభాగాల తయారీ పరిశ్రమలు అక్కడే నెలకొల్పారు. అయితే సాంకేతికత, డిజైనింగ్ అందించే ఏడీఏ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. పుట్టపర్తి బెంగళూరుకు దగ్గరగా ఉండటం వల్ల తమిళనాడుని కాదని ఇక్కడ ఫైటర్ జెట్ల తయారీకి ఎంపిక చేశారు. 10 ఏళ్లలో సుమారు 300 వరకు రక్షణ రంగ అనుబంధ పరిశ్రమలు పుట్టపర్తి పరిసరాల్లో ఏర్పాటవుతాయని అంచనా. ఫలితంగా ప్రాజెక్టు తొలిదశ పూర్తయ్యే నాటికి 7,500 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.